వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రుదూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ప్రజలు ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పినా వారి వైఖరి మారలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నారని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కలదేవి శ్రీనివాస్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో బస్టాండ్ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ పీజీ ప్రెసిడెంట్ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య కేసులో న్యాయం చేయాలని వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్ నుంచి కేఎల్సీ వరకు నిరసన ర్యాలీ వైద్యులు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో మానవాహారం నిర్వహించి నినాదాలు చేశారు. వైద్యులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో విధులు నిర్వహించే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జీనారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 117 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఓ వరం లాంటిది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ షా ఆదేశించారు. తంబలపల్లి మండల బద్దన్నపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యాలయంలో ఎందరు విద్యార్థులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. కోల్కతాలో వైద్యురాలిని అమానుషంగా మానభంగం చేసి హత్య చేసిన నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. బైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ అసోసియేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బాధిత వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధుల్లో పిచ్చి మొక్కలు తొలగించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా దోమలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్యదర్శి కాజా సజావుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సజావుద్దీన్, ఆశా వర్కర్ లక్ష్మమ్మ, ముస్తఫా పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 463 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 357.20 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. భారీగా వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ముందుగా స్థానిక గోదావరి నదిలో స్నానం ఆచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ము ఉంటే సెక్యూరిటీని పక్కన పెట్టి గ్రామాల్లో తిరగాలని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం మానుకోవాలన్నారు. చిల్లర మాటలు మాట్లాడాలంటే సీఎం పదవికి రాజీనామా చేసి కొడంగల్లో మాట్లాడుకోమని ఆరోపించారు.